36,000 మందితో కూడుకున్న ఎస్నాపూర్ సహా 4 గ్రామాల బాల్దియా కుటుంబం గెలవలేక కుంటి సాకులు చెబుతున్న నేతలు. 13వ వార్డులో తన తలపై తానే చేయి పెట్టుకున్న స్థానిక అభ్యర్థి దుర్సుతనంతో దూసుకుపోతున్న అల్లంరెడ్డి అభ్యర్థి. మున్సిపాలిటీ జరిగింది కాబట్టి 4 ఊర్లు కలిసినాయి కాబట్టి ఇప్పుడు 26 వార్డులు అయినాయి కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వేసుకునే హక్కు ఉంటుంది రాజకీయ నాయకులకి. అయితే ఇది మన వృద్ధారాము మాధవ్ రెడ్డి వాళ్ళ బ్రదరు నా ఫ్రెండు నరసింహారెడ్డి వేసింది కాబట్టి ఇట్లా వాళ్ళు ఫీలింగ్ రావడము నాకేంటంటే ఒక బాధ అనిపిస్తున్నది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఊరు పాశమేరం అసలు వాళ్ళు కంపెనీలు పడే అసలు ఇస్నాపూర్ డెవలప్ అయింది, లేకపోతే ఇస్నాపూర్ని కూడా ఎవరు అసలు లెక్క చేయలేదు. ఇప్పుడు నేను కూడా 10 ఏళ్ళు వార్డు మెంబరు నేను చేసి ఉన్నా. అయితే వాళ్ళు విలేజ్ ఫీలింగ్ తెస్తున్నారు. మాజీ సీనియర్ నాయకులు ఇస్నాపూర్ విలేజ్ వాళ్ళు మరి విలేజ్ లేచి కూడా గెలవలేని పరిస్థితి ఉంది. అలా మున్సిపాలిటీ అయింది కాబట్టి విలేజ్లో కూడా మీటింగ్ జరిగితే గ్రామ పెద్ద మనుషులు కూడా ఇక్కడ వీళ్ళు పోటీ చేయొద్దని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ గడ్డ మీద వచ్చి మాది మన అంటే పోటీ చేయడం జరుగుతున్నది. అవుటర్ సోట్లు మళ్ళా వాళ్ళు ఎందుకు ఇప్పుడు గత మన 20-30 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేయని నాయకులు కూడా వాళ్ళకు విలేజ్ ల కౌన్సిలర్ గా గెలిచే సత్తా లేదు వాళ్ళకు. ఇక్కడ ఉండి కూడా వాళ్ళు స్థానికేతరులను అంటే అవుటర్స్ ని టార్చర్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకు ఏమన్నా వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు ఏంటంటే విలేజ్ లేసి గెలవచ్చు కదా, మరి ఇక్కడ వచ్చి అవుటర్స్ అవకాశం ఇవ్వాలి కదా. మరి భార్య కూడా సర్పంచ్ ఉండాలి, భర్త ఎంపీటీస్ ఉండాలి, లేకపోతే భార్య సర్పంచ్ ఉండాలి, లేకపోతే భర్త మన ఎంపీటీస్ ఉండాలి, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఎంపీటీస్ ఉండాలి. ఇట్లా కుటుంబ పాలన జరుగుతున్నది ఇక్కడ అంతా. అది అందరు గ్రామ మనుషులు కానీ అవుటర్స్ కానీ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మున్సిపాలిటీ అయింది కాబట్టి ఓటర్లు ఎవరికైనా నాయకులకు అవుటర్స్ నాయకులు కానీ ఇస్నాపూర్ విలేజ్ వాళ్ళు కాదు ఎక్కడోళ్ళు కూడా ఇక్కడ వచ్చి వస్తేనే డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఎవరు ఓటర్లు అయినా కానీ ఎవరికైనా ఓటేసుకునే హక్కు ఉన్నది. ఎవరు అవుటర్స్ భయపడొద్దు. వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుంది. నాది కూడా పాశమేళరమే. నా ఊర్లో 200 కంపెనీలు ఉన్నాయి. నా మన ఊర్లో నేను కూడా 10 సంవత్సరాలు వార్డు మెంబర్ చేసి ఉన్నాను. ఎవరేదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 13వ వార్డుల మా నరసింహారెడ్డి అన్న గారికి అవుటర్స్ అందరూ ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి యాపిల్ గుర్తుకి మన ఓటు అని చెప్పేసి నేను ఈ నా లక్ష్మీ నరసింహారెడ్డి గారికి అందరూ 13వ వార్డుల ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నా ప్రార్థన, నా మనవి. ఓకే, థ్యాంక్ యూ.